పౌలపోస్తలుడు కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. పౌలపోస్తలుడు కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం అందరం కలిసి చదువుకుందాం. పౌలపోస్తలుడు కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం అందరం కలిసి చదువుకుందాం. శరీరంలో క్రీస్తును నివసించుచున్నది. ప్రభు సహాయం కోరుకుందా. ప్రేమ తండ్రి, మీ కృపకై స్తోత్రాలు, మీ ప్రేమకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ పరిశుద్ధులతో మేము కూడా కలిసి ప్రార్థించడానికి చూడడానికి ఆరాధించడానికి ప్రేమించినప్పుడు స్తోత్రం ఇస్తున్నాం. నా యొక్క సమయము మీ వాక్య భాగాన్ని పంచుకుంటుండగా నా నోటికి బోరుగా ఉండి మీ మాట నా నోటి నుంచి మీ బిడ్డలతో మీరే మాట్లాడమని, మీ వాక్కును మాకు దయచేయమని, మీ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి సహాయం చేయమని, సమస్యలను సమకూడి మీరు జరిగించమని, వచ్చి మీ ప్రియులందరినీ క్రిస్టమస్ మరియు నూతన సంవత్సర ఆశీర్వాదాలతో నింపి మీరే కాచి కాపాడు సంరక్షించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. చాలా సంతోషం. నేను మీ మధ్యకి రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడ నిలబడి వాక్యం చెప్పడం అనేది దేవుడు నాకు ఇచ్చిన భాగ్యంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే చాలా కాలం తర్వాత మీ దగ్గరికి రావడం అనేది దేవుడు నాకు ఇచ్చినటువంటి వాక్యము. మధ్యలో అనేక సార్లు ప్రయత్నం చేసినప్పటికీ కుదరలేదు. ఈసారి దేవుడు తన యొక్క చిత్త ప్రకారం మీ మధ్య నిలిచినటువంటి భాగ్యము దేవుడు నాకు అనుగ్రహించాడు. వాస్తవంగా మీ మధ్య ఉంటానో లేదో అనేది మధ్యలో పరిస్థితి కూడా వచ్చింది. అయినప్పటికీ దేవుడు సజీవ లెక్కలో ఉంచి మీ మధ్య నిలబెట్టే భాగ్యం ఇచ్చాడు. దేవునికి ఈ విషయంలో ఎంతైనా వందనస్తులుగా ఉన్నాయి. ఎందుకంటే ఆరోగ్యం బాగా క్షీణించింది. నిలబడలేని పరిస్థితి ఉన్నప్పటికీ దేవుడు నన్ను కాచి కాపాడి సంరక్షించి మీ మధ్యలో ఈ రీతిగా ఉంచాడు. మీరు కూడా నా గురించి ప్రార్థన చేశారు. అందుకే కూడా వందనాలు చెల్లిస్తున్నాను. సరే, వాక్య భాగంలోకి వెళ్దాము. చూడండి, పౌలపోస్తలుడు కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువునా. ఏలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. అర్థం చేసుకున్నమాట. ఏలయనగా కొలసి సంఘానికి పౌలపోస్తలుడు రాస్తూ తెలియజేస్తున్నాడు ఏంటంటే, ఓ కొలసి సంఘస్థులారా, ఏలయనగా దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత. ఏ పరిపూర్ణత అంట? సర్వపరిపూర్ణత అంటే మొత్తం. ఏ మొత్తము? దైవానికి సంబంధించిన మొత్తం కూడా. దైవం అని ఈ లోకంలో ఏదంటే అంటామో, దేనినైతే అంటామో, ఏదైతే అంటామో అదంతా కూడాను సర్వ పరిపూర్ణ అంతా కూడాను పరిపూర్ణత మొత్తం అంతా కూడాను ఎక్కడుందంట? పరిపూర్ణత. చదవండి. ఏదైనా దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా. ఆ మాట చూడండి. శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఈ దినాల్లో మనము క్రిస్టమస్ అని మనం అనుకుంటూ ఉన్నాం. మన హెబ్రోన్ సహవాసంలో క్రిస్టమస్ అనేది ఆ పదాన్ని కూడా ఉపయోగించడానికి కూడా ఇష్టపడం. దేవుడి బక్సీ గారు ఒప్పుకోరు అనమాట. క్రిస్టమస్ అనేటువంటిది ఒప్పుకోరు. అయితే ఈ పండగని పురస్కరించుకొని కొంతమంది వస్తుంటారు. ఎవరు వాళ్ళు? ఎవరు వస్తుంటారు? పండగ సందర్భాన్ని పురస్కరించుకొని మహానుభావులు కొంతమంది వస్తుంటారు. ఎవరు వాళ్ళు అంటే, ఎప్పుడు కూడాను మందిరాన్ని దర్శించని వాళ్ళు, అసలు చర్చికి మందిరానికి వెళ్ళాలి అని అనుకోని వాళ్ళు వస్తారు. ఎప్పుడు వస్తారంటే, వీళ్ళు పండగ క్రైస్తవులు. వీళ్ళు ఎవరు? పండగ క్రైస్తవులు. వీళ్ళు ఎందుకు వస్తారంటే పండగ కోసం వస్తారు. అరే, కనీసం పండగ కన్నా వెళ్దాం. ఎక్కడికి? చర్చికి. వీళ్ళు దేవుడి మీద దయదలిచి వస్తారు. దేవుడి మీద దయదలిచి వస్తారు. ఎక్కడికి వస్తారు? చర్చికి. వారి కోసం అన్నా
యేసుక్రీస్తు గురించి కొంత వింటారని వాళ్ళన్నా అని 25వ తారీఖున ఆరాధన అనేది మరి జరపడం జరిగింది. దేవుని భక్సింగ్ గారు చాలా సంఘాల్లో ఈ క్రిస్టమస్ అనే పదాన్ని కూడా ఒప్పుకోరు. నేను మా మందిరంలో క్రిస్టమస్ ఆరాధన అంటే మా సంఘ పెద్ద వచ్చి క్రిస్టమస్ ఆరాధన కాదు, ఏం కాదు, మామూలుగా ఆరాధనే, క్రిస్టమస్ అనే పదం వద్దు ఏమొద్దు అని చెప్పేసి కళాఖండిగా నేను కూడా ఆ విధంగా చెప్పగలను. కానీ మనమంతా ఒకటే కాబట్టి మన సాంప్రదాయాన్ని గౌరవిస్తాం కాబట్టి ఎంత మనం జరుపుకోకపోయినా క్రిస్టమస్ అనేది లోకమంతా కూడా కలిగి ఉంది కాబట్టి మనం ఈ క్రిస్టమస్ని కలిగి ఉంటాం. కొంతమంది ఏమంటారంటే యేసు ప్రభు ఆ రోజే పుట్టాడా, అసలు ఆ రోజు పుట్టడానికి బైబిల్ గ్రంథంలో ఆ డేట్ ఉందా, ఇలాంటి రకరకాలైన పిడివాదాలు వితండవాదాలు చేస్తూ ఉంటారు. అది గొప్ప కాదు, జ్ఞానం కాదు. ఏదైనా కానీ ఒకటి మాత్రం సత్యం ఏంటంటే యేసు ప్రభు పుట్టాడు, అంతే. ఆయన పుట్టడం మనకు కావాలి. 25 పుట్టాడా, డిసెంబర్ మాసంలో పుట్టాడా అనే తర్వాత ప్రపంచమంతా కూడాను 25న క్రిస్టమస్ అనేటువంటి సెలబ్రేషన్ చేసుకుంటుంది. అది బైబిల్లో గ్రంథంలో ఉందా లేకపోయినా మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన పుట్టుకను జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన పుట్టుక యొక్క విశిష్టతను జ్ఞాపకం చేసుకోవాలి. దాన్ని ఆధారం చేసుకొని మనం కొన్ని విషయాలు మనం చూద్దాం. చూడండి, యేసుక్రీస్తు యొక్క జన్మ ఏంటనంటే ఇది యేసుక్రీస్తు యొక్క జన్మ ఇది దయాపూర్వక నిత్య సంకల్పం, అనాది దయాపూర్వక నిత్య సంకల్పమైనది. యేసుక్రీస్తు వారు ఏదో హఠాత్తుగా అలా ఆయన పుట్టే దాని గురించి ముందుగానే ప్రవచనాల్లో లిఖించబడింది, ముందుగానే చెప్పబడింది. ఇది అనాది దయాపూర్వక నిత్య సంకల్పమైనది. ఎలా చెప్తామంటే చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం చదువున్నాను. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడి మీద కొట్టుదు అని చెప్పాను. ఈ మాటను మనం చూద్దాం. చూడండి, కొంతసేపు ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఉన్నారు. ఒకళ్ళెవరు? ఆదాము, 2 అవ్వ. ఆదాము, అవ్వ వీళ్ళు ఎక్కడున్నారు? ఏదైనా తోటలో ఉన్నారు. వీరితో పాటు ఒక విచిత్రమైనటువంటి జీవి ఉంది. ఎవరు? సర్పం. ఈ వీళ్ళతో దేవుడు మాట్లాడుతున్నారు, ఆదాముతో మాట్లాడుతున్నారు. నువ్వు భూమి మీద కష్టించి పని చేస్తావు, చెమటోడుస్తావు అని ఆదాముకు శిక్ష విధించారు. అదే అవ్వమ్మకి ఏ శిక్ష విధించారంటే నువ్వు ప్రసవ వేదనతో పిల్లని కంటావు, నీ యొక్క ప్రసవ వేదన అధికమవుతుందని ఈ యొక్క స్త్రీకి దేవుడు ఇచ్చినటువంటి శిక్ష. ఎందుకు ఇచ్చారు ఈ శిక్ష అంటే దేవుడు తినవద్దన్నటువంటి పండుని తిన్నారు, చేయవద్దన్నటువంటి పని చేశారు. ఏం చేశారు వీళ్ళు? ఆజ్ఞను అతిక్రమించారు. బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుందంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. కాబట్టి ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశారు. ఎలా చేశారంటే పాపము, ఈ ఏదైనా తోటలోనికి ఒక మేడం గారు వచ్చారు. ఎవరు వాళ్ళు? సర్పం వచ్చింది. ఎట్లా వచ్చింది అంటే సర్పము చూడండి, నాకెళ్ళి చూడండి, సర్పం ఎలా వచ్చింది. ఇది నిజమా అంటుంది. ఏంటిది? ఇది నిజమా అంటుంది. ఏంటిది? క్వశ్చన్ మార్క్ డౌట్ వాళ్ళు వేసేసింది. ఎవరిలో? ఆదాము అవ్వలో వేసేసింది. ఏమంటుంది? ఇది నిజమా అంటుంది. ఇక వాళ్ళు అవును ఇది నిజమే, మా దేవుడు ఈ పండు తినద్దన్నాడు అని చెప్పాలి కదా. చెప్పుకోకుండా ఏంటి అని అన్నారు. ఇది నిజమా అంటే ఏం చెప్పు అని అంటే మీరు చావరు, మళ్ళీ పైగా మీరు ఎలా ఉంటారంటే దేవదూతలాగా ఉంటారనగానే అమ్మో ఇదే సమయం ఇంకా యుగ యుగాలు ఇట్లాగే ఉండిపోతామని దేవుడు చెప్పిన మాట వదిలేసి ఎవరు చెప్పిన మాట వినడానికి వీళ్ళు సర్పము చెప్పిన మాట. అప్పుడు దేవుడు సర్పం దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడంటే నువ్వు నేల మీద ఏమవుతావు? పాకుతావు. అంటే నువ్వు నేల మీద పాకుతావు అంటే అప్పుడు దాకా సర్పము ఏం చేస్తూ ఉంది? నడుస్తూ ఉంది. సర్పం ఏం చేస్తూ ఉంది? నడుస్తూ ఉంది. వాస్తవంగా ఆ ఏదైనా తోటలోకి సర్పం ఎలా వచ్చిందని అంటే ఏమొచ్చిందంటే ఆ నడక ద్వారా తన కాళ్ళు ఉన్నాయి. అది జంతు జాతికి చెందినటువంటిది పురుగు జాతిలోకి వచ్చేసింది. జంతు జాతిలో ఉన్నటువంటి ఆ యొక్క జీవి
వచ్చేసింది, పురుగు జాతిలోకి వచ్చేసింది. ఇప్పుడు మనం చైనా యొక్క చరిత్రలో చూస్తే డ్రాగన్ అంటాం, ఈ యొక్క డ్రాగన్ అంటాం కదా, ఏంటది వాటిని ఏమంటారు? డైనోసార్స్ మీరు చూస్తే వాటికి పెద్ద పెద్ద రాక్షస బరువులు అంటారు కదా, కాళ్ళు ఉంటాయి. ఆ కాళ్ళు వేసుకుని వచ్చినటువంటిది అనమాట. ఆ సర్పము దీనితో పోల్చబడింది. ఈ సర్పముతో మాట్లాడుతున్నాడు. తర్వాత ఏం మాట్లాడుతున్నాడు చూడండి, 15వ వచనంలో మరియు నీకును అంటున్నాడు. నీకును అంటున్నాడు చూడండి, సర్పముతో మాట్లాడుతున్నాడు. సర్పముతో మాట్లాడుతున్నాడా? సర్పములో ఉన్నటువంటి అపవాదితో మాట్లాడుతున్నాడా? సర్పములో ఎవరున్నారు? అపవాది. సర్పము మాట్లాడదు. సర్పములోకి ఎవరు వచ్చారు? అపవాది. అలాగే గాడిద మాట్లాడదు. గాడిదలోకి ఎవరు వచ్చారు? దేవుని దూత వచ్చారు. కాబట్టి సర్పములోకి ఎవరు వచ్చారంటే అపవాది. వాడు ఒక దూతే. వాడు వచ్చి ఏమంటున్నాడంటే మీరు చావని అంటున్నాడు. ఇదంతా జరిగిన తర్వాత ఇక్కడ చూడండి 15వ వచనంలో మరియు నీకును, దేవుడు మాట్లాడుతున్నాడు, సర్పంతో మాట్లాడుతున్నాడు. మరియు నీకును స్త్రీకిని, ఓ సర్పమా, నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. చూడండి, ఇక్కడ నీ సంతానం అంటే సర్పములో ఉన్నటువంటి నీ సంతానం అంటే ఎవరు? అపవాది. అందుకని బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏమన్నాడంటే, మనల్ని ఏమన్నాడంటే, సర్ప సంతానమా రాబో ఉగ్రత నుండి. కాబట్టి సర్ప సంతానం అంటే మన భాషలో చెప్పాలంటే పాము పిల్లలు. మనం ఎవరి పిల్లలమి? పాము పిల్లలము. మరి నీకును నీ సంతానమును కనంటే, ఓ సాతాన నీ సంతానం. మనమంతా ఎవరి పిల్లలము? అపవాది పిల్లలము. సాతాను సంతానం అపవాది పిల్లలము. నీ సంతానమునకును స్త్రీ సంతానమునకు అపవాది పిల్లలు మనము. మరి స్త్రీ సంతానం ఎవరు అని అంటే, స్త్రీ సంతానం అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. మరి మనం ఎవరు అని అంటే చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము అక్కడ కొంత విచిత్రమైనటువంటి విషయాలు ఉంటాయి. చదవండి మొదటి నుంచి. మత్తయి సువార్త 1వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఎవరిని కన్నాడు? ఇస్సాకును కనెను. ఇస్సాకును ఎవరు కన్నారు? యాకోబును కన్నాడా? యాకోబు యూదాను అతని అన్నదమ్ములను. కాబట్టి అక్క అన్న వినండి, మీరంతా కూడా అబ్రహాం ఇస్సాకును కన్నాడు, ఇస్సాకు యాకోబు అతని అన్నదమ్ములను కన్నాడు. ఇప్పుడు అందరు కంటుంది ఎవరు? పురుష సంతానం. మనమంతా కూడా పురుష సంతానము. స్త్రీ సంతానం ఎవరంటే ఒక ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. గబ్రియేలు దూత కన్య మరియ దగ్గరికి వచ్చి, నీవు గర్భవతి అవుతావు, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భవతి అవుతావు, నీకు కుమారుడు అనుగ్రహింపబడతాడు అని చెప్పేసి గబ్రియేలు దూత మరియ తల్లికి చెప్పగానే ఆమె అంటుంది, నేను పురుషుని ఎరుగని దానిని. ఇది ఎలా జరుగుతుందంటే పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భము ధరిస్తావు. కాబట్టి యేసుక్రీస్తు వారు కన్య మరియకి జన్మిస్తారని ఎప్పుడు చెప్పబడింది? ఆది కాండములో 3వ అధ్యాయం 15వ వచనంలో, అనగా అనాది కాలములోనే చెప్పబడింది. మరియు నీ సంతానమునకు, స్త్రీ సంతానమునకు వైరము కలుగుతుంది. ఈ స్త్రీ సంతానమైనటువంటి యేసుక్రీస్తు వారికి అపవాది పిల్లలకి మధ్య అపవాదికి ఏం కలుగుతుంది? వైరము కలుగుతుంది. ఈ అపవాదిని ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో ఏం చేశాడు? కాళ్ళతో చితం కొట్టేశాడు. శిరస్సుని ఆయన చితం కొట్టేశాడు. వైరం కలిగిందా లేదా? వైరం కలిగింది. ఈ వైరంలో అపవాది ఏమైపోయాడు? ఓడిపోయాడు. ఇది జరిగిందని యేసుక్రీస్తు వారు జన్మకు ముందే కొన్ని వేల సంవత్సరాల క్రితం. అందుకని దీనికి ఏం పేరు పెడతామంటే, అనాది దయాపూర్వక నిత్య సంకల్పం ప్రకారం యేసుక్రీస్తు వారు ఈ లోకములో జన్మించారు. ఇది మొదటిది. రెండవ తలుపుగా మనం చూద్దాం. చూడండి, రెండవ తలుపుగా మనం చూద్దాము. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం దాకా మనం చూసాం కదా. ఏముంది అక్కడ? ఏలైనగా కుమారుడు అనుగ్రహింపబడిను, ఆయన భుజము మీద
రాజ్యభారం. తర్వాత మీకా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. మీకా గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం. యూదావారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. చాలా ఈ నెరవేర్పు అనేది మత్తయి సువార్తలో మనం చూస్తాము. మీకా గ్రంథంలో చెప్పబడినటువంటి వాక్యము నెరవేర్పు ఎక్కడ చూస్తాము? మత్తయి సువార్తలో చూస్తాము. యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో 6వ వచనంలో చెప్పబడినటువంటి ప్రవచనం యొక్క నెరవేర్పు మత్తయి సువార్తలో చూస్తాము. అదేవిధంగా కీర్తనకారుడు దావీదు కీర్తన 2వ అధ్యాయంలో చెప్పబడినటువంటి వాక్యము నెరవేర్పు మత్తయి సువార్తలో చూస్తాము. కాబట్టి యేసు క్రీస్తు వారు కన్యమరియకు జన్మిస్తారు అని ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడిందని మనము ప్రవచనాల్లో చూస్తాం. ఎక్కడెక్కడ? మీకా ప్రవక్త ప్రవచించాడు, హోషేయ ప్రవక్త ప్రవచించాడు, యెషయా ప్రవచించాడు, ఇంకెవరు ప్రవచించారు? దావీదు ప్రవచించారు. కాబట్టి యేసు క్రీస్తు వారి యొక్క జన్మ ప్రవచనానుసారమైనది. ఎలాంటిది? ప్రవచనానుసారమైనది. The birth of Jesus Christ is prophetical అంటే ప్రవచనానుసారమైనటువంటి జన్మ. ఏదో ఆయన అట్లా ఊడి పడలేదు. ఆయన జన్మిస్తారని ప్రవచనాలలోనే చెప్పబడింది. బైబిల్ గ్రంథంలో మాత్రమే కాదు కానీ జొరాస్ట్రియస్ కాలజ్ఞానంలో కూడా చెప్పబడింది. ఎక్కడ? జొరాస్ట్రియస్. ఎవరా జొరాస్ట్రియస్ అని అంటే పారసీకుడు. వీళ్ళు పారసీక దేశంలో ఉన్నటువంటి జొరాస్ట్రియస్ కాలజ్ఞానంలో కూడాను యేసుక్రీస్తు వారి యొక్క జన్మ గురించి చెప్పబడింది. ఏమని చెప్పబడింది అంటే ఈయన జన్మించినప్పుడు ఎవరైనా లోకరక్షకుడు, పాపుల రక్షకుడు, లోకోద్ధారకుడు జన్మించినప్పుడు ఆకాశంలో నక్షత్రం వెలుస్తుందని జొరాస్ట్రియస్ కాలజ్ఞానంలో చెప్పబడింది. ఆ కాలజ్ఞానంలో చెప్పబడిన రీతిగా యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు ఆకాశంలో ఏముంది? నక్షత్రం, తార వెలిసింది. వేగు చుక్క వెలిసింది. కాబట్టి ఈ వేగు చుక్క వెలుస్తుందని, తార ఉంటుందని బైబిల్ గ్రంథంలోనే మరి మనం చూస్తాం. మత్తయి సువార్తలో తూర్పు దేశపు జ్ఞానులు ఏం చూసి వచ్చారంట? ఆ నక్షత్రమును చూసి వచ్చారు. ఏ నక్షత్రాన్ని? లేఖనాలలో చెప్పబడినటువంటి ఆ నక్షత్రము. బైబిల్ గ్రంథంలో మాత్రమే కాదు, యేసుక్రీస్తు వారి గురించి ఎక్కడ చెప్పబడిందంటే లోకంలో ఉన్న లేఖనాల్లో కూడా చెప్పబడింది. అందుకని రాజు అయినటువంటి హేరోదు ఏం చేశాడంటే జ్ఞానులను, శాస్త్రులను అందరినీ పోగేశాడు. అయ్యా మీరు చూడండి, మీ కాలజ్ఞానం చూడండి, మీ గ్రంథాలు చూడండి అంటే వాళ్ళు గ్రంథాలు తిరిగేసి చూసి ఏం చేశారంటే అవును యూదుల రాజుగా పుట్టినప్పుడు ఏమవుతుందంటే ఆకాశంలో నక్షత్రం పుడుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒకసారి వీళ్ళు వచ్చారు. ఎవరు వాళ్ళు? జ్ఞానులు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ఆకాశంలో మేము ఆ నక్షత్రం చూసి వచ్చామని ఎవరిని అడుగుతున్నారు? హేరోదు రాజునే అడుగుతున్నారు. ఆయన ఎవరు? యూదుల రాజు. అప్పుడు కానీ యూదుల రాజు ప్రెసెంట్ ఉన్నాడు. అప్పుడు ఆయనకి ఏమైంది? కోపం వచ్చి వీళ్ళు మండింది. నేను రాజునుంటే వీళ్ళొచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడుగుతారు. అనగానే యూదుల రాజు నేనుంటే నన్ను వచ్చి వీళ్ళు అడగడం కూడా ఎవరిని అడుగుతున్నారు? ఆయన్ని అడుగుతున్నారు, రాజుని అడుగుతున్నారు. ఓ యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడుగుతాను. ఏంటి యూదుల రాజుగా నేను కాబట్టి ఇంకొకటి పుట్టాడా అని అంటే పుట్టాడు. సరే చూడండి అయ్యా అంటే అందరిని పిలిచి ఆ యొక్క గ్రంథాలని చూడమంటే చూశారు. చూచినప్పుడు మీకా గ్రంథంలో ఈ 2వ అధ్యాయం 5వ వచనంలో ఉన్నటువంటి ఈ యూదా దేశపు బెత్లెహేములో మరి ఈ లోకరక్షకుడు పుడతాడని చెప్పేసి గ్రంథాలలో చెప్పబడ్డాయి. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క జన్మ ఎలాంటిదంటే ప్రవచనానుసారమైంది. అన్న మీరు క్రిస్టియన్స్ కాబట్టి మీ బైబిల్ గ్రంథంలో రాయకుండా ఇంకా మరి ఎక్కడ రాస్తారని మీరు అనొచ్చు. ఒక బైబిల్ గ్రంథంలో మాత్రమే కాదు, ఇతర లోకంలో ఉన్న గ్రంథాల్లో కూడా యేసుక్రీస్తు వారి పుట్టుక గురించి రాయబడ్డాయి. ఎక్కడ రాశారంటే ఈ జొరాస్ట్రియస్ కాలజ్ఞానంలో కూడా యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక గురించి చెప్పడం జరిగింది. అలాగే గౌతమ బుద్ధుడు తెలుసా మీకు? విన్నారు కదా, గౌతమ బుద్ధుడు తెలుసు కదా. గౌతమ బుద్ధుడు తన గ్రంథంలో దిగానిక అనే గ్రంథంలో
గౌతమ బుద్ధుడు చనిపోవడానికి ముందుగా దిగానిగా అనే గ్రంథంలో ఇలా రాశాడు. ఏమనంటే, నేను చనిపోయిన తర్వాత నా తర్వాత 500 సంవత్సరాలకి ఈ భూలోకంలో ఇంకొక బుద్ధుడు పడతాడు. ఆయన పరమ బుద్ధ. ఆయన అయితేనే ఈ లోకాన్ని రక్షిస్తాడు. నేను రక్షించలేను, నా వల్ల కాదు. మీ కోరికలు పోవాలంటే, పరలోకానికి మార్గం ఏంటో తెలియాలంటే ఆయన మాత్రమే చెప్తాడు. గౌతమ బుద్ధుడికి మీకు తెలుసు కదా, గౌతమ బుద్ధుడు ఒకసారి ఈ గురువుల దగ్గర విద్య నేర్చుకుంటూ ఉన్నాడు. ఆ విద్య నేర్చుకుంటూ ఆ దారిలో వెళ్ళే వాళ్ళని చూస్తూ ఉన్నారు. ఒక చచ్చిపోయినటువంటి శవాన్ని తీసుకొని వెళ్తుంటే ఆ గురువు గారిని అడిగాడు అనమాట. ఏమంటే ఏంటి వాళ్ళు మోసుకొని వెళ్తున్నారంటే, ఆ జీవి చచ్చిపోయారయ్యా, అందుకని మోసుకెళ్తున్నారు. జీవి చచ్చిపోవడం అంటే ఏంటి, ఏమవుతుంది, ఏం జరుగుతుందంటే ఆత్మ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్తాడు నాకు తెలియదు అన్నాడు ఆయన. ఎవరు? గౌతమ బుద్ధుడు వాళ్ళ గురువు గారు. ఇప్పుడు నాకు తెలియదు అన్నాడు కదా. ఇప్పుడు బుద్ధుడు ఇంటికి వెళ్ళిన తర్వాత పడక మీద పడుకొని ఏమవుతాడు, మనిషి చచ్చిపోతే ఏమవుతాడని ఆలోచించి అప్పటికి గౌతమ బుద్ధుడికి ఏమైంది, పెళ్ళయింది. పెళ్ళయి 2 బిడ్డలు ఉన్నారు. వాళ్ళందరినీ, తల్లిదండ్రులని, భార్యని, బిడ్డల్ని వదిలేసేసి తపస్సు ద్వారా ఏమైందో, మనిషి యొక్క అంతిమ స్థానం ఏమైందో తెలుసుకుందామని పారిపోయి హిమాలయ పర్వతాలు అవన్నీ దాటుకొని భారతదేశంలో ఉన్నటువంటి బుద్ధ గయ అనేటువంటి గయా అనే ప్రాంతంలో వచ్చి ఆ బోధకి వృక్షం దగ్గర కూర్చొని తపస్సు చేసి ఆయనకి జ్ఞానోదయం కలిగిన తర్వాత అక్కడ దేవుని దూత మాట్లాడిన తర్వాత అప్పుడు దేవుడు ప్రత్యక్షమవుతాడు. దేవుడు ప్రత్యక్షమయ్యి నేను నిజమైన దేవుడిని అని చెప్పేసి మాట్లాడతాడు. ఆ మాట్లాడిన దేవుడి గురించి బుద్ధుడు చెప్తాడు. ఏంటంటే, నేను చచ్చిపోయిన తర్వాత 500 సంవత్సరాలకి ఈ యొక్క భూమి యొక్క మధ్య ప్రాంతంలో ఒక పరమాత్ముడు పుడతాడని చెప్పేసి సెలవిస్తాడు. ఈ విషయాన్ని ఎక్కడ రాస్తాడంటే దిగానిక అనే గ్రంథంలో రాస్తాడు. ఏ గానికాక? దిగానిక అనే గ్రంథం. ఇది గౌతమ బుద్ధుడు రచించినటువంటి గ్రంథం అన్నమాట. ఈ గ్రంథంలో రాయబడినటువంటి ఏంటంటే, భూమి యొక్క మధ్య నడిబొడ్డులో ఒక పుణ్యాత్ముడు పుడతాడు. అట్లాగే యేసుక్రీస్తు వారు ప్రపంచానికి నడిబొడ్డైనటువంటి మధ్య ఆసియా ప్రాంతంలో యూదా దేశపు బెత్లెహేములో, ఆ యెరూషలేము పట్టణంలో యూదా దేశపు బెత్లెహేములో పశువుల పాకులు యేసయ్యాడు జన్మించాడు. ఆయన చెప్పినట్లుగా యేసుక్రీస్తు వారి యొక్క జన్మ ఎలాంటిదంట? ప్రవచనానుసారమైనది. యేసుక్రీస్తు వారి యొక్క జన్మ ప్రవచనానుసారమైనది. అదే విధముగా దీన్ని ఇంకో రకంగా కూడా చెప్పచ్చు. యేసుక్రీస్తు వారి యొక్క జన్మ లేఖనానుసారమైనది. ఏదో ఈయన తక్కువ కులస్తుడు దేవుడు కాదు, లేకపోతే బ్రిటిష్ వాళ్ళ దేవుడు కాదు. ఈయన చూడండి, ఈ బ్రిటిష్ వాళ్ళ దేవుడని, తక్కువ కులస్తుల దేవుడని, మత మార్పిడి అని అతను మత మార్పిడి అనేదే లేదు. మత మార్పిడి అనేటువంటిది ఈ యొక్క గిట్టని వాళ్ళు కల్పించినటువంటి ఒక పదం తప్పితే ఇంకొకటి కాదు. మత మార్పిడి అనేటువంటిది బ్రిటిష్ వాళ్ళు చేయాలంటే వాళ్ళు ఎప్పుడో చేయొచ్చు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ చేతులు ఏముంది? గన్నులు ఉన్నాయి, పిస్టల్స్ ఉన్నాయి. ఈ మెడ మీద తుపాకీ పట్టి నమ్ముతావా సస్తావా అంటే ఆ నమ్ముతాను బాబు దండం పెట్టి యేసుప్రభుని నమ్ముకునేవాళ్ళు. అయితే యేసుప్రభు ఏం చెప్పాడంటే, యెహోవా ఉత్తముడని రుచించుండి తెలుసుకుని ఆయన ప్రేమ మార్గం తప్పితే ఎప్పుడు కూడా బలంతాన ఆయన మత మార్పిడి చేయమని చెప్పడు. ఈ దేవుడు ఏం చెప్తున్నాడంటే, యెహోవా ఉత్తముడని రుచించుండి తెలుసుకున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో నేను హృదయం అనే తలుపు వద్ద నుండి తట్టుతున్నాను, ఎవరైనాను తలుపు తీస్తే నేను వస్తాను. తీగపోయి నెట్టుకొని వస్తాను అన్నాడా? అట్లా తలుపు తీస్తే వస్తానన్నాడు. కాబట్టి నువ్వు విశ్వసిస్తే, నమ్మితే, అంగీకరిస్తే ఆయన నీ దగ్గరికి వస్తాడు. అంతేగాని నువ్వు ఏమి బతనాడుగు అంటే నిన్నేమి బలంతాన మతంలోకి ఎవరు దించరు. అలా కనుక దించాలని బ్రిటిష్ వాళ్ళు కనుక అనుకుంటే ఈ యొక్క మరి దేశమంతా కూడా, భారతదేశం అంతా కూడా ఏమైపోయేది? క్రిస్టియన్ కంట్రీ అయిపోయేది. బలంతాన ఎవరు కూడా మార్పిడి చేయలేదు, మత మార్పిడి చేయలేదు. యేసుక్రీస్తు వారు సత్యం వేద గ్రంథాల్లో చెప్పబడింది. యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక గురించి
గురించి, జన్మ గురించి జెరాసియస్ కాలజ్ఞానంలో చెప్పబడింది, దిగానిగా అనే గ్రంథంలో చెప్పబడింది, ఇతర గ్రంథాల్లో చెప్పబడ్డాయి. అదేవిధంగా భారతదేశానికి ప్రామాణిక గ్రంథాలైనటువంటి 4 వేద గ్రంథాలు ఉన్నాయి. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్మ వేదం అనేటువంటి ఈ 4 వేదాల్లో ఋగ్వేదంలో కూడా చెప్పబడింది, సామవేదంలో కూడా చెప్పబడింది. ఏంటంటే సర్వపాప పరిహారం, రక్త పురుషణ అవశ్యం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అని చెప్పేసి వేద గ్రంథాల్లో ఈ యొక్క యేసుక్రీస్తు వారి యొక్క బలిదానం గురించి చెప్పబడింది. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క జన్మ వేదాంత పూరితమైనది. వేదాల ప్రకారంగా జన్మించినటువంటి యేసుక్రీస్తు వారు, ఆయన యొక్క జన్మ శ్రేష్టమైనటువంటిది. ఆయన యొక్క జన్మకు సంబంధించినటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిది యేసుక్రీస్తు వారి యొక్క జన్మ, ఇది ప్రణాళికబద్ధమైనది. అనాది దయాప్రముఖ నిత్య సంకల్పం ప్రకారము యేసుక్రీస్తు వారు జన్మించారు. రెండవదిగా చారిత్రకపరమైనది. యేసుక్రీస్తు వారి యొక్క జన్మ ప్రవచనానుసారమైనది. యేసుక్రీస్తు వారి యొక్క జన్మ చారిత్రకపరమైనటువంటి. చూద్దాం, చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయం చదవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. ఒకరు రాజైన హేరోదు దినముల యందు, చదవండి, యూదయ దేశపు బెత్లెహేములో, చాలు, నేను చదువుతాను, గమనించండి. రాజైన హేరోదు దినముల యందు, ఎవరు? హేరోదు. చూడండి, హేరోదు అనేటువంటి రాజు ఉన్నాడు. ఇతను ఏమంటారంటే హేరోదు ది గ్రేట్ అంట. హేరోదు ది గ్రేట్ అంట. అలాగే హేరోదు ది గ్రేట్ అనంటే ఇంకొకటి కూడా ది గ్రేట్ అంటారు. ఎవరిని? అలెగ్జాండర్ ది గ్రేట్ అంటారు. అలెగ్జాండర్ ది గ్రేట్. ఎందుకంటే ఈయన మొట్టమొదటి ఆయన. హేరోదు 2 కూడా ఉన్నాడు. హేరోదు 1, హేరోదు 2, అంటే హేరోదు 1, హేరోదు 2. ఈ హేరోదు ఎవరనంటే యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు ఉన్న రాజు. ఈ రాజు ఎవరనంటే రోమీల కాలంలో ఉన్నటువంటి రోమీలు. ఎవరు వీళ్ళు? రోమీలు. రోమా ప్రభుత్వం. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం ఉన్నట్లే రవి అస్తమించినటువంటి రోమా ప్రభుత్వం ఉంది. ఈ యొక్క భారతదేశ చరిత్రను మనం చూస్తే, అలాగే ప్రపంచ చరిత్రను చూస్తే, ప్రపంచ చరిత్ర కాలంలో ఎవరున్నారంటే రోమీలు ఉన్నారు. ఈ రోమీలు దేశాన్ని పరిపాలించారు, ప్రపంచాన్ని పరిపాలించారు. వారి పరిపాలన కాలంలో ఎవరు రాజుగా ఉన్నారు? హేరోదు రాజుగా ఉన్నాడు. హేరోదు రాజుగా ఉన్నాడు. దేనికి? యూదయ ప్రాంతానికి, యెరూషలేము ప్రాంతానికి రాజుగా ఉన్నాడు. ఈ హేరోదు లేరు అని చెప్పామనుకోండి, ఎవరు లేరని చెప్పినట్టు? రోమీలు లేరని చెప్పినట్టు. రోమీలు లేరని చెప్పామనుకోండి, చరిత్ర లేదని చెప్పినట్టు. చరిత్ర లేదని చెప్పామనుకోండి, ఎవరు లేనట్టు? యేసుక్రీస్తు వారు లేనట్టు అనమాట. యేసుక్రీస్తు వారు జన్మించాడు అనంటే దానికి రుజువు ఏంటంటే హేరోదు రాజు, రోమా ప్రభుత్వం. అంత మాత్రమే కాదు, లూకాసు వార్త చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయము. లూకాసు వార్త 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. మొదటి చూడండి. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసరు ఔగుస్తు, ఇతను ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక గవర్నర్ అన్నమాట. ఎవరైనా కైసరు ఔగుస్తు. ఈయన కాలంలో ఎవరి కాలంలో? కైసరు ఔగుస్తు కాలంలో. ఎవరి కాలంలో? హేరోదు కాలంలో. ఎవరి కాలంలో? పిలాతు గవర్నర్ గా ఉన్న కాలంలో. పిలాతు యేసు ప్రభు వారికి న్యాయం తెచ్చే విషయంలో గవర్నర్ గా ఉన్నాడు. మీరు చూస్తారు కదా బైబిల్లో, పిలాతు గవర్నర్ గా ఉన్నప్పుడు, హేరోదు రాజుగా ఉన్నప్పుడు, కైసరు ఔగుస్తు అధికారిగా ఉన్నప్పుడు, వీరందరూ రోమా ప్రభుత్వంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఏమయ్యారు? జన్మించారు. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క జన్మ చారిత్రకపరమైనటువంటిది. హిస్టారికల్ బర్త్. జీసస్ బర్త్ ఈజ్ హిస్టారికల్. యేసు ప్రభు యొక్క జన్మ ఎలాంటిది? చారిత్రకపరమైనది. ఆయన పుట్టలేదు, ఆయన లేడు, ఆయన జన్మించలేదు అనడానికి ఎవరికి అధికారం లేదు. ఎందుకనంటే యేసుక్రీస్తు వారి జన్మ గురించి ముందుగానే, యేసుక్రీస్తు వారి యొక్క జన్మ గురించి
దేవుడే స్వయముగా అనాది దయాపూర్వక నిత్య సంకల్పంలో తెలియజేశాడు. అది మొట్టమొదటిది. రెండవది ప్రవచనాలు ఆయన జన్మ గురించి చెప్పడం జరిగింది. మూడవది ఆయన జన్మ గురించి చరిత్ర చెప్పడం జరిగింది. అంత మాత్రమే కాదు, ఇంకా చెప్తాను చూడండి. 2వ అధ్యాయం లూకా సువార్త 4వ వచనము యేసుక్రీస్తు వారి జన్మ గురించి ఇంకా గురించి చూద్దాం. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి, చూడండి అన్న గమనించండి, తనకు భార్యగా తనకంటే ఎవరికి? యోసేపుకి భార్యగా ప్రదానం చేయబడి మరియతో కూడా ఏ సంఖ్యలో? ప్రజా సంఖ్యలో. గలిలయలోని నజరేతులోని యోదయలోని బెత్లెహేము అనబడిన, చూడండి, ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా గలిలయలోని నజరేతులో యోదయలోని బెత్లెహేము. కాబట్టి యూదా దేశపు బెత్లెహేము గ్రామము గురించి, మండలము గురించి, రాజ్యము గురించి అంతా కూడా క్షుణ్ణంగా చెప్పబడింది. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు యొక్క తల్లిదండ్రుల గురించి కూడా చెప్పబడింది. యేసు ప్రభు మీరు గమనిస్తున్నారు కదా, యేసు ప్రభు ఏ కేర్ ఆఫ్ అడ్రస్ లేని ఆయన కాదు. ఈయనకేముంది? కేర్ ఆఫ్ అడ్రస్ ఉంది. ఈయనేదో ఎవరికో పుట్టారు, ఎక్కడికో పుట్టారు, ఎన్నో వేల వేల కోట్ల 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 సంవత్సరాలు పుట్టారు అని ఏదో మాయ చేసేది కాదు, ఇదేదో కల్పించడం కాదు. ఈయన ఎవరి వంశంలో అంట? దావీదు వంశంలో యూదా. చదవండి అక్క. దావీదు వంశములోను, చూడండి, దావీదు వంశములోను గోత్రములోను కేర్ ఆఫ్ అడ్రస్ ఉంది. ఎవరికి? యేసు ప్రభుకి. అంత మాత్రమే కాదు, ఈయన జనాభా లెక్కల్లో చేర్చబడడానికి ఎవరు? యేసుక్రీస్తు వారి యొక్క తల్లిదండ్రులు జనాభా లెక్కల్లో చేర్చబడడానికి వీళ్ళు ఈజిప్టు నుంచి వచ్చారు, ఐగుప్తు నుంచి వచ్చారు. ఎక్కడికి వచ్చారంటే గలిలయలోని నజరేతుకు వచ్చారు. వచ్చి అప్పటికి కైసరు ఔగుస్తు యొక్క కాలంలో జనాభా లెక్కలు తీసుకుంటుంటే ఆ జనాభా లెక్కల్లో వీరు కూడా వారి పేర్లు చేర్చుకోవడానికని యోసేపు తన భార్య అయినటువంటి మరియతో కూడా ఆ ప్రాంతానికి వచ్చి జనాభా లెక్కలో వారి పేర్లు ఏమబడ్డారు? చేర్చబడ్డాయి. ఈ చేర్చబడినటువంటి నాకెళ్ళి చూడండి ఒకసారి. ఈ చేర్చబడిన పుస్తకం ఉంటుంది కదా, జనాభా లెక్కలు రాసిన పుస్తకం ఉంటుంది కదా, ఆ పుస్తకం ఏంటంటే గ్రంథపు చుట్ట అంటాం. దాన్ని ఏమంటాము? గ్రంథపు చుట్ట. తాళపత్ర గ్రంథాలు ఎలా ఉన్నాయో పూర్వకాలంలో, అలాగే ఈ యొక్క గ్రంథపు చుట్టలో రాశారనమాట. ఆ గ్రంథపు చుట్ట ఇప్పుడు బ్రిటిష్ మ్యూజియంలో ఉంది. బ్రిటిష్ మ్యూజియంలో ఉన్నటువంటి ఆ యొక్క గ్రంథాన్ని తిరిగేస్తే ఇప్పుడు తిరిగేస్తే ఎవరు తిరిగేస్తే రాలిపోతా ఉంటుంది, పొట్టు రాలిపోతా ఉంటుంది, పొట్టు రాలినట్టు రాలిపోతా ఉంటుంది. దాన్ని కనుక చూస్తే యోసేపు మరియల యొక్క పేర్లు అక్కడ లిఖించబడ్డాయి. వారికి పుట్టినటువంటి కుమారుడు ఎవరు? యేసు ప్రభు గురించి ఆ యొక్క గ్రంథాల్లో పుస్తకంలో లిఖించబడింది. దానికి అధికారి ఎవరు? కైసరు ఔగుస్తు. రాజు ఎవరు? హేరోదు రాజు. ఎవరు గవర్నర్ గా ఉన్నారు? పిలాతు గవర్నర్ గా ఉన్నారు. ఇవన్నీ కాదంటే యేసుక్రీస్తు జన్మ కూడా కాదన్నట్టే. కాబట్టి యేసుక్రీస్తు జన్మని చాలా మంది, ముఖ్యంగా మన జనాంగం లెక్కలోకి తీసుకోరు. నమ్ముకుందాంలే, స్వీకరిద్దాంలే, ఆయన గ్రహిద్దాంలే, ఈ సంవత్సరం వద్దులేనా, వచ్చే సంవత్సరం నమ్ముకుందాంలే, ఇంకా టైం ఉందా, అప్పుడేనా అన్న వయసు ఉందిగా. గమనించండి, వయసున్నా ఏదున్నా కానీ ఇది రేపు ఇలాగే ఉండదని అనుకోలేము. సపోజ్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకోండి, నేను ఇలాంటి నడవలేని పరిస్థితి, నిలబడలేని పరిస్థితి వచ్చిందని నేను మాత్రం అనుకోలే. కాబట్టి ఆ బలము, ఆ శక్తి అంతా ఏమైపోయింది? పోయింది. మనం ఎట్లా ఉంటామో రేపేమి సంభవించనో నీకు తెలియదు. కాబట్టి ఈ నేడాన సమయం ఉండగానే ఈ యొక్క జగత్ రక్షకుడైన యేసుక్రీస్తు నమ్ముకుంటే రక్షణ, లేకపోతే విడవబడితే నిత్య నరకం. ఆ నరకం నుండి తప్పించడానికి యేసుక్రీస్తు వారు నిజంగా జన్మించారనడానికి కొన్ని విషయాలు మనం చూస్తున్నాం. నేను చూశాను, బేతనీకి చాలా సంవత్సరాల తర్వాత వెళ్తున్నాను. ఏం చెప్తామా అని ఆ యూట్యూబ్లు, గూగుల్, ఆ పుస్తకాలు ఇవన్నీ చూసాం. ఏం చెప్తామా అని చూసి చివరికి ప్రార్థన చేసుకొని
దేవా నువ్వే నడిపించని ప్రార్థన చేసిన తర్వాత కొన్ని విషయాలు దేవుడు మరి రెండో వర్తమానం బల్ల ఉండదు, హెచ్చరికలు మరి ఉండకూడదు. ఎట్లాగా మరి హెచ్చరికలు ఉంటే బల్ల ఉంటే హెచ్చరికలు చెప్తాము, మరి బల్ల లేదు కాబట్టి ఎట్లా ప్రభావం అంటే దేవుడు ఈ యొక్క తలంపుల ద్వారా నన్ను నడిపించాడు. అలాగే ఆరాధన వర్తమానం ఎట్లా ప్రభా, బంగారం సాంబ్రాన్ని గోళం తీసుకుందామా, నక్షత్రం తీసుకుందామా, జ్ఞానులు తీసుకుందామా, ఇంకా ఏం తీసుకుందామా, అన్నీ తీసుకొని కొన్ని సిద్ధపడ్డాను. ఆ సిద్ధపడినటువంటి అన్ని కూడా రాసుకున్నాను. నేను ఇలా రాసుకొని బైబిల్లో పెట్టుకుంటాను. ఇవన్నీ రాసుకున్నటువంటి అన్ని కూడాను బ్యాగులో పెట్టుకొని ఈ పాఠ పుస్తకం యొక్క కవర్లో పెట్టుకొని నేను ఒక వారం క్రితం తెనాలి వచ్చాను. ఆ బ్యాగ్ ఇక్కడ మర్చిపోయి ఈ పుస్తకం కూడా ఇక్కడ మర్చిపోయాను. తర్వాత మళ్ళీ కొత్తగా ప్రిపేర్ అవ్వాల్సి వచ్చింది. అలా సిద్ధపడ్డాను. అలా సిద్ధపడి మీ మధ్యలోకి దేవుడు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ వచనం ప్రకారం ఏం చేస్తున్నామంటే దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క జన్మ ఎలాంటిదనంటే వంశావళి ప్రకారం ఆయన జన్మించారు. జీనియాలజికల్ బర్త్, జీసస్ బర్త్ ఈజ్ జీనియాలజికల్. అంటే ఆయన ఎలా వచ్చారంటే కేర్ ఆఫ్ అడ్రస్ లేకుండా రాలేదు. ఆయన యొక్క తల్లి ఎవరు, యేసుక్రీస్తు వారి యొక్క తల్లి ఎవరో చెప్పబడింది. యేసుక్రీస్తు వారి యొక్క తండ్రి ఎవరో చెప్పబడింది. ఆయన ఏ ఊరి వాడు, ఏ ప్రాంతం వాడు, ఏ కాలంలో జన్మించాడో చెప్పబడింది. ఇదంతా కూడాను ఆయన ఎవరికి పుడతారని చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో ఏమని చెప్పబడిందంటే అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన, ఎవరి కుమారుడు అంటే అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. కాబట్టి అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళి. ఈ వంశంలో పుట్టాడు ఆయన. ఏ వంశంలో? దావీదు వంశంలో పుట్టాడు. అదే లూకా సువార్తలో ఏం చూస్తున్నా అంటే ఆ దావీదు వంశములోను గోత్రము, వంశము గోత్రము కూడా చెప్పబడింది. ఆయన ఏ కులమో, ఏ గోత్రమో, ఏ వంశంలో పుట్టాడో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి జీనియాలజికల్ బర్త్, ఆయన వంశావళి కలిగినటువంటి దేవుడు. ఏదో వంశావళి లేనివాడు కాదు, లేకపోతే దేనికో ఎక్కడెక్కడో పుట్టినవాడు కాదు. ఈయన ఎలా పుట్టాడంటే జీనియాలజికల్ బర్త్, వంశావళి కలిగినటువంటి జన్మ. యేసుక్రీస్తు వారి యొక్క జన్మ వంశావళి ప్రకారం. తర్వాత చూద్దాము మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం. యేసుక్రీస్తు వారి యొక్క జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా. గమనించండి, ఆయన తల్లి అయిన మరియా అంటే యేసుక్రీస్తు తల్లి అయిన మరియా యోసేపుకి ప్రదానం చేయబడిన తర్వాత ఎవరు? యేసేపును మరియా ఏకము కాకమునకు. గమనించండి, యేసుక్రీస్తు వారి యొక్క జనన విధానము ఎట్లనగా అనంటే యేసుక్రీస్తు వారి యొక్క జనన విధం ఎట్లనగా అంటే యేసుక్రీస్తు వారి యొక్క తల్లి యేసేపుకి ఏం చేయబడిందంట? ప్రదానం చేయబడిన తరువాత యేసుక్రీస్తు వారు జన్మించారు. కాబట్టి ఇక్కడ ఏం తెలియజేయబడుతుందంటే యేసేపుకి మరియ తల్లి ప్రదానం చేయబడిన తరువాత మరియమ్మ ఏమైంది? గర్భవతి అయింది. కాబట్టి ఇది సహజమైనటువంటి జన్మ. యేసుక్రీస్తు వారి యొక్క జన్మ సహజమైనటువంటి జన్మ. తర్వాత చదవండి. మొదటి చదవండి. ఎన్ని వచనం అన్నాను? 18, 16 చదవండి. గమనించండి, యేసుక్రీస్తు వారి యొక్క జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. వారు ఏకము కాకమునుపు. గమనించండి, నేను చెప్తాను. అనేక సార్లు చదువుతూ ఉంటాము, మనం మామూలుగా చదువుతూ ఉంటాం. వారు ఏకము కాకమునుపు అంటే లైంగికంగా వారు ఒకటి కాకమునుపు అంటే సంపర్కం లేకోకుండా, పురుష సంపర్కం లేకోకుండా మరియ తల్లి ఏమైందంట? గర్భవతి అయింది. ఇది ప్రపంచంలో కాదు, లోకములో ఎక్కడైనా జరిగిందా? పురుష సంపర్కం లేకోకుండా ఒక స్త్రీ గర్భవతి అవడం ఎక్కడైనా జరిగిందా? జరగదు. కానీ జరిగింది. ఎవరిలో జరిగింది? మరియ తల్లి. ఎవరమ్మా? కన్య. ఎవరావిడ? కన్య. ఈ కన్య గర్భవతి ఎలా అయిందంట? పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్ముడు ఎవరిలోకి ప్రవేశించారు?
మరి కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఎవరనంటే ఒక వ్యక్తి. పరిశుద్ధాత్ముడు ఎవరు? ఒక వ్యక్తి. పరిశుద్ధాత్ముడు ఎవరు? ఒక శక్తి. ఈ శక్తి అయిన వ్యక్తి అయిన పరిశుద్ధాత్ముడు ఎవరిలోకి ప్రవేశించారు? మరియలోనికి ప్రవేశించి మరియ ఏమైందంటే గర్భవతి అయింది. ఇది ఎక్కడ జరగదు, కనీ విని ఎరుగనటువంటి విధంగా పరిశుద్ధాత్మ ద్వారా ఒక స్త్రీ ఏమైంది? గర్భవతి అయింది. ఇది ఏంటంటే సహజాతీతమైన జన్మ. అందరూ పుట్టే విధంగా పుట్టల యేసుక్రీస్తు వారు ఎలా పుట్టారంటే పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించడం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మరియ తల్లి గర్భవతి అవడం ద్వారా ఏమయ్యాడు? జన్మించాడు. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క జన్మ సూపర్ నేచురల్ బర్త్. ఇట్ ఈస్ నాట్ ఏ నేచురల్ బర్త్. ఒక సైడ్ ఏమో నేచురల్ బర్త్, ఇంకొక సైడ్ ఏంటి? సూపర్ నేచురల్ బర్త్. పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అవడం ద్వారా అంటే ఈయన కామ, క్రోధ, లోభ, మోహ, మద మంచరాలకు అతీతమైనటువంటి వాడు. కాబట్టి ఈయన జన్మలో పాపము లేదు. దావీదు అంటాడు, నా తల్లి నన్ను పాపములోనే గర్భము ధరించింది, నేను పాపములోనే పుట్టాడు. కాబట్టి పాపము లేని యోబు అంటాడు, పాపము లేనటువంటి వ్యక్తి ఎవరైనా జన్మించగలడా అని చెప్పేసి. ఒక స్త్రీ నుండి పాపము లేనటువంటి వ్యక్తి జన్మించగలడా అంటే యోబుకి అప్పటికి తెలియదు అలా జన్మిస్తాడని. అయితే జన్మిస్తాడు. ఎవరైనా? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జన్మ సహజమైన జన్మ. ఎలా అంటే ప్రదానం చేయబడిన తర్వాత యూదుల యొక్క చరిత్ర ప్రకారము ప్రదానం చేయకుండా జన్మించడం జరిగిందంటే, అంటే గర్భవతి అయిందనంటే ఆ స్త్రీని ఏం చేస్తారు? రాళ్లతో కొట్టి చంపుతారు. కానీ మరియ తల్లిని రాళ్లతో కొట్టి చంపడానికి అవకాశం లేకోకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంటే అప్పటికి యోసేపుకి మరియను ఏం చేసేసాడు? ప్రదానం చేసేసాడు. ప్రదానం చేసేసి లోకములో యొక్క నింద మరియ మీదకి రాకోకుండా, ధర్మశాస్త్రం ప్రకారము అక్రమంగా ఆమె గర్భవతి అయిందని లోకము దూషించుకోకుండా, నిందించుకోకుండా, ఆ నింద మరియ తల్లికి రాకోకుండా ధర్మశాస్త్రం నుండి మరియ తల్లిని రక్షించాడు. కాబట్టి వారు ఏకము కాకమునుపు అంటే సహజంగా అంటే ప్రదానం చేయబడిన తర్వాత మరియ తల్లి గర్భవతి అయింది. కాబట్టి ఏ విధంగా అంటే సహజమైనటువంటి జన్మ. యేసుక్రీస్తు వారు ఎలా జన్మించారంటే సహజంగా జన్మించారు. ఎవరికి? మరియ తల్లికి. అలాగే యేసుక్రీస్తు వారి యొక్క జన్మ సహజాతీతమైనటువంటి జన్మ, అంటే సూపర్ నేచురల్ బర్త్. ఎలా అంటే పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించడం ద్వారా. ఈ అన్ని ఆధారం చేసుకొని యేసుక్రీస్తు వారు యొక్క జన్మ ఇంత శ్రేష్టమైన విషయం మనం తెలుసుకోవాలి. ఇంకా చూద్దాం, చూడండి మత్తయి సువార్త 2వ అధ్యాయం 9-10 వచనాలు. మత్తయి సువార్త 2వ అధ్యాయము దగ్గర వాళ్ళు చదువు నాకు అందింది. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున ఏంటక్క? వారు చూచిన నక్షత్రమును. ఇక్కడ ఆగుదాము. ఎవరు చూచిన నక్షత్రం? జ్ఞానులు చూశారు. ఏం చూశారు? నక్షత్రాన్ని చూశారు. జ్ఞానులు ఏం చూశారు? నక్షత్రాన్ని చూశారు. అక్కడ ముందు మనం చదివితే ఆ నక్షత్రం అంట వారికి ముందుగా పోవచ్చు. ఎవరు? నక్షత్రము వారికి ముందుగా పోవచ్చు. ఎవరికి ముందుగా? జ్ఞానులకు ముందుగా. ఎవరు పోతున్నారు? జ్ఞానులు నక్షత్రాన్ని అనుసరిస్తున్నారా, లేకపోతే నక్షత్రము జ్ఞానులను అనుసరిస్తుందా? కాబట్టి ఆ నక్షత్రము జ్ఞానులను అనుసరిస్తే అబ్బాయిలు దారి తప్పుతారేమో, అటు దారి తప్పద్దు. ఇదిగో నేను ఎటువైపు వెళ్తున్నానో నన్ను చూస్తూ మీరు వెళ్ళండి. అట్లాగే ఎన్ని సంవత్సరాలు నడిచారు? మనలో మాట చెప్పండి. మనకున్నటువంటి బైబిల్ వాక్య ప్రకారం సుమారు ఎన్ని సంవత్సరాలు నడిచారు? ఏంటక్క? ఎన్ని సంవత్సరాలు నడిచారు? 2 సంవత్సరాలు నడిచారు అక్క. ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు చూడండి, ఇక్కడ యేసు ప్రభు ఇలా పుట్టారు. జ్ఞానులు ఇలా వచ్చేసారా? రాలా. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? తూర్పు దేశం నుంచి రావాలి. తూర్పు దేశం అంటే మన ప్రాంతాలు అన్నమాట. ఈ తూర్పు దేశం నుంచి ఎక్కడికి రావాలి? ఇజ్రాయెల్ దేశంలో మధ్య ఆసియా ప్రాంతంలో ఉన్నటువంటి యూదియా దేశం బెత్లెహేములోకి రావాలి. కాబట్టి మధ్యలో ఏముంటాయి అక్క? కొండలు, పర్వతాలు, అడవులు, సముద్రాలు ఇవన్నీ దాటుకొని ఈ సముద్రాలు అడ్డొస్తే వెళ్ళిపోతారా?
సముద్రాలు దాటుకొని వేరే మార్గం ఉంటుంది కదా, కాలినడకన వచ్చేటువంటి ఆ మార్గాన రావాలి. ఆ మార్గాన రావాలి అని అంటే వారికి 1 రోజు పడుతుంది, 2 రోజులు పడతాయి, 2 సంవత్సరాలు పడతాయి. ఎలా చెప్తామన్నా అంటే ఎలా చెప్తామంటే దేని ఆధారంగా చేసుకున్నట్టే ఈ హేరోదు రాజు గురించి చదువుకున్నాం కదా. హేరోదు రాజుని అడుగుతారు వీళ్ళు, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడా అని అంటే వాళ్ళు చూస్తారు, ఇక్కడే యూదా దేశం బెత్లెహేములో పుడతాడనంటే అప్పుడు వాళ్ళు ఏమంటారు, ఆ రాజు ఏమంటాడంటే మీరు వెళ్ళి ముందు పూజించి రండి, పూజించి వచ్చిన తర్వాత ఆయన ఎక్కడున్నాడో ఎక్కడ మీరు ఆయన చూసారో ఆ విషయాలన్నీ నాకు చెప్పండి, నేను కూడా వచ్చి పూజిస్తాను. ఒట్టిదే పూజించడానికి కాదు, ఆయన ఏం చేయడానికి చెప్పడానికి. అందుకని వీళ్ళు మళ్ళీ వెళ్తారు, వెళ్ళి మళ్ళీ వచ్చి చెప్తారా చెప్పలా. ఎందుకంటే దేవుని దూత మీరు అలా వెళ్ళొద్దు, మీరు వేరే మార్గాలు వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళ ఐగుప్తికి దేవుని దూత పంపించేస్తాడు. అప్పుడు హేరోదుకి ఏమైతాడు, కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేస్తాడు, 2 సంవత్సరాల్లో పిల్లల్ని కాబట్టి అప్పటికి యేసు ప్రభు పుట్టి ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది, 2 సంవత్సరాలు. అందుకని కాలాన్ని ఎస్టిమేట్ చేసుకుని యేసు ప్రభు చచ్చిపోతే చంపేయాలి కాబట్టి ఎవరిని చంపాలనుకుంటున్నాడు, 2 సంవత్సరాలు వాళ్ళందరినీ చంపేస్తే వాళ్ళు ఎవరుంటారు, యూదుల రాజుగా పుట్టాడు కదా నాకు బదులుగా, ఆయన కూడా చచ్చిపోతాడు. కాబట్టి ఈ 2 సంవత్సరాల కాలంలో వీరు ప్రయాణమై వచ్చారు. ప్రయాణమయ్యి ఎవరిని ఫాలో అయ్యారు, నక్షత్రాన్ని వీళ్ళు ఫాలో అవుతే వీళ్ళని ఎవరు ఫాలో అయ్యారు, నక్షత్రం ఫాలో అయ్యింది. కాబట్టి ఈ యొక్క యేసుక్రీస్తు వారి యొక్క జన్మ ఖగోళ శాస్త్రమే. ఖగోళ శాస్త్రం ఏమైపోయింది, తలకింద అయిపోయింది. ఎవరు, ఖగోళ శాస్త్రం తెలుసు కదా. ఖగోళ శాస్త్రం అంటే అంతరిక్షానికి సంబంధించింది. అంతరిక్షానికి సంబంధించినటువంటి ఈ యొక్క కక్షలోనికి, కక్ష అంటే పగ కాదు, మార్గము. ఫిజిక్స్ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. ఈ యొక్క కక్ష అంటే ఇప్పుడు మనం చూస్తాం ఫిజిక్స్ లో, ఇప్పుడు ఎలక్ట్రాన్లు తన చుట్టూ తాను తిరిగితే ఎవరి చుట్టూ తిరుగుతాయి, కేంద్రకం చుట్టూ తిరుగుతాయి. కేంద్రకం చుట్టూ తిరుగుతాయి. ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు ఏముంటాయి, ఇంకా న్యూట్రాన్లు ఉంటాయి, పరమాణు ఉంటుంది. పరమాణువుల చుట్టూ ఏముంటాయి, ఆర్బిట్స్ ఉంటాయి. ఆ ఆర్బిట్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి కదా, వాటిని ఏమంటే కక్ష అంట, అనగా మార్గం. అలాగే ఖగోళ శాస్త్రంలో ఖగోళంలో మార్గాలు ఉంటాయి. సూర్యుడు తిరిగేటువంటి మార్గం, ఆ కక్షలోకి ప్రతి 1000 సంవత్సరాలకి 3 గ్రహాలు ఒక మార్గంలోకి వస్తాయి, ఒకే చోటకి వస్తాయి. ఈ 3 ఒకే మార్గంలోకి వస్తాయి. ఆ 3 నక్షత్రాలు కలిపి ఒక పెద్ద నక్షత్రం, దాన్ని ఏమంటారంటే ధృవతార. యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు ఈ ధృవతార జన్మించింది. ఈ ధృవతార ఆ యేసుక్రీస్తు వారి యొక్క జన్మించినటువంటి ఆ యొక్క ఇంటి దగ్గరికి, ఇంటి మీద వచ్చి ఆ యొక్క వెలుగు చూపించినప్పుడు వాళ్ళు వచ్చి ఆయన్ని ఆరాధించారు. కాబట్టి ఖగోళ శాస్త్ర ప్రకారము ఈయన నిజంగా జన్మించాడని ఖగోళ శాస్త్రం ఏం చేస్తుంది, నిరూపిస్తుంది. యేసుక్రీస్తు యొక్క జన్మ ఎలాంటిదంటే ఖగోళ శాస్త్రపరమైనటువంటిది. ఖగోళ శాస్త్రపరమైనది. ఈ నక్షత్రాన్ని చూసి ఎవరు వచ్చారు, జ్ఞానులు వచ్చారు. ఎంతమంది, చాలా మంది ఏమనుకుంటారంటే 3 అనుకుంటారు. 3 రారు. ఆ బైబిల్ గ్రంథంలో ఎందుకని 3 అనుకుంటారంటే నేను కూడా 3 అనుకుంటున్నా. ఎందుకంటే మీ జ్ఞానం నా జ్ఞానం ఒకటే కాబట్టి. వాళ్ళు అర్పించిన బహుమతిని బట్టి ఏమనిపించారన్నా, బంగారము, సాంబ్రాణి, బోలం. ఈ 2 సంవత్సరాలకి సరిపోయేటువంటి సరంజామా, తిండి, వాటర్ ఎన్ని మోసుకురావడానికి ఒంటెలు, మనుషులు వీళ్ళు పరిచయం చేయడానికి ఇదంతా కావాలి. కాబట్టి వీళ్ళు ఎవరు అంటే వీళ్ళెవరు, జ్ఞానులు. జ్ఞానులు అంటే ఏమన్నా చూసు ఇంగ్లీష్ లో, జ్ఞానులు అంటే ఏమన్నా చూన్నా, సైంటిస్టులు. జ్ఞానులు అంటే సైంటిస్టులు. యేసుక్రీస్తు వారి యొక్క జన్మని ఎవరు ప్రూవ్ చేశారు, ఎవరు రుజువు చేశారు, ఈయన జన్మించాడు, ఈయన మేము పూజిస్తున్నామని ఎవరు వచ్చి పూజించారు, జ్ఞానులు వచ్చి పూజించారు. అంటే యేసుక్రీస్తు వారి యొక్క జన్మ ఎలాంటిదంటే శాస్త్రీయమైనటువంటిది. జీసస్ బర్త్ ఈజ్ సైంటిఫికల్, అంటే శాస్త్రానుసారమైనటువంటిది. జ్ఞానులే స్వయంగా వచ్చి ఆయన పూజించారు. ఈయన గుడ్డిగా ఈయన దేవుడని నమ్మమంటున్న బైబిల్ గ్రంథం. బైబిల్ గ్రంథం ఏమని చెప్తుందంటే యెహోవా ఉత్తముడని రుచి చూచి. ఎలాగ రుచి చూడమంటున్నాడు, ఎదుగు ఇలా ఇలా రుచి చూసి చప్పిటి చూస్తాం కదా ఉప్పు, అలా కాదు. శాస్త్రాలు చూడమంటున్నాడు, చరిత్రను చూడమంటున్నాడు, వేదాలు చూడమంటున్నాడు, గ్రంథాలు చూడమంటున్నాడు. ఇవన్నీ చూస్తే ఏమని చెప్తున్నాయి, ఇవన్నీ యేసుక్రీస్తు వారు జన్మించారు. ఇటువంటి దేవుడిని మనం నమ్ముకున్నాం. ఇంకా ఎవరైనా నమ్ముకోకపోతే నమ్ముకోండి, అంగీకరించండి, స్వీకరించండి. ఈయన నిజమైనటువంటి దేవుడు. ఇంకేదన్నా ఒక విషయం మనం చూద్దాము.
ముందుగా మనం చూద్దాం. శాస్త్రీయానుసారమైనటువంటి జన్మ, ఖగోళ సంబంధమైనటువంటి జన్మ, వీటన్నిటిని ఆధారం చేసుకుని యేసుక్రీస్తు వారు జన్మించారని మనం బలంగా చెప్పచ్చు. ఏ బుద్ధి బలంగా చెప్పచ్చు? ఏ బుద్ధి? బలబుద్ధి చెప్పచ్చు. అయితే యేసుక్రీస్తు వారిని మనం నమ్ముకున్నామంటే ఏదో మన యొక్క పూర్వీకులు నమ్ముకున్నారని, ఏదో మన కులస్తులు నమ్ముకున్నారని, ఏదో మన వంశస్థులు నమ్ముకున్నారని అలా ఉండబాకండి. జాలిపడద్దు దేవుడి మీద. ఆయన మన మీద జాలిపడి మనకి దేవుడిగా ఉన్నాడు. అసలు మనం ఆయన నమ్ముకోవడానికి అనుగుణమే కాదు, ఆయన్ని నమ్ముకోవడానికి, ఆయన యొక్క మాటను స్మరించడానికి అసలు మనకి ఏ యోగ్యత లేదు. మీకు తెలుసా, యూదులు ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని రాసేటప్పుడు, యూదులు ఈ ధర్మశాస్త్రం బైబిల్ గ్రంథం రాసేటప్పుడు యెహోవా అనే పదం వచ్చిందని అనుకోండి. ఆ పదం వచ్చినప్పుడు ఆ పదం వచ్చే ముందు వాళ్ళు లోపలికి వెళ్ళి స్నానం చేసి వచ్చి యెహోవా అనే పదం రాసి అప్పుడు గ్రంథాన్ని లిఖించేవాళ్ళు. మళ్ళీ తిరిగి యెహోవా వచ్చిందని రాబోతుంది అనుకోండి, మళ్ళీ వీళ్ళు ఏం చేసేవాళ్ళు? స్నానం చేసి మళ్ళీ వచ్చి రాసేవాళ్ళు. అంత పవిత్రమైన నామము ఈయన కలిగి ఉన్నాడు. ఇటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆయనను మనము పూజింపబద్ధులమై ఉన్నాము. అందుకని ఏమంటున్నాడంటే, జ్ఞానులు వచ్చి బంగారము సాంబ్రాన్ని ఘోరము అర్పించి ఆయన్ని ఆరాధించారు, పూజించారని ఉంది అక్కడ. మనం పూజిస్తున్నామా? పూజించేవారిగా, స్మరించేవారిగా, ఆయన అంగీకరించేవారిగా ఉండాలి. ఇక్కడ దేవుడు మనకు చెప్తున్నటువంటి బేతనియా వాసులకి చెప్తున్న విషయం ఏంటంటే, ఆయన హృదయంలో అంగీకరించాలి. ఇంకా ఎవరైనా రక్షణ లేని వారంటే రక్షణ పొందండి, ఆయన నమ్ముకోండి, అంగీకరించండి. అటువంటి గొప్ప భాగ్యం దేవుడు మనందరికీ దయచేయను గాక. దేవుడి కొద్ది మాటలు జీవించుకుందాం.